నమస్తే అండి. మడికి రావులపాలెం చికెన్ పకోడీ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ లో ద్వారపుడు చికెన్ పకోడీ చేయలేదా భయ్యా అని అడిగారండి. ఇంకా వెంటనే కోనసీమ జిల్లా మెండపేట మండలం ద్వారపుడు అయితే వచ్చానండి. ఇక్కడ అయితే చికెన్ రేట్ పెరిగినా తగ్గినా ఎప్పుడు కూడా ఇవే రేట్స్ తో చికెన్ పకోడీ అమ్ముతారటండి. ఈయన పేరు విజయ్ కుమార్ అంటండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ చికెన్ పకోడీ అమ్ముతూ ఉంటారట. అలాగే ఈ చికెన్ పకోడీకి వాడే ఆయిల్ అటండి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా వాడతారటండి. ఇంకా మా ఊరికి నాకు 50 రూపాయలు చికెన్ పకోడీ అయితే అడిగామండి. పైకి వచ్చేయండి వీళ్ళు అయ్యాక మీకే వేస్తామని చెప్పేసి పైకి వచ్చేయమన్నారండి. ఇంకా పైకి వెళ్ళి వాళ్ళ పక్కన అయితే నుంచున్నానండి. వాళ్ళైతే చాలా స్పీడ్ గా వేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరికి. ఇంకా పకోడీ చూస్తుంటేనే వేడివేడిగా మంచిగా నూరు ఊరిపోతుందండి. ఇంకా తర్వాత 150 గ్రాముల చికెన్ పకోడీ పొట్టంలో వేసండి. దాని మీద కొంచెం కారం వేసి తర్వాత దాని మీద ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టి ఇదిగో తినబోమని ఇచ్చారండి. ఇంకా వేడివేడిగా చికెన్ పకోడీ తీసుకునండి. దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుని ఇంకా పకోడీ తీసుకుని తింటే ఉందండి టేస్ట్ అయితే జిమ్ అంటే అయిందండి. ఇంకా తర్వాత మా సతీష్గఢ్ కూడా నిమ్మకాయ పిండుకుని ఆ పకోడీ తీసుకుని తిని చాలా బాగుందన్నాడండి. ఇంకా మా ఊరు నేను ఆ పకోడీ అయితే లొట్టలేసుకుని తినేసి ఇంకా అక్కడ 100 రూపాయలు ఇచ్చి ఆ పక్కెళ్ళండి చల్లగా ఇది కూడా తాదామని చెప్పేసి మన గోదావరి జిల్లా బ్రాండ్ ఆర్టస్ తీసుకున్నామండి.